డంప్ యార్డుతో చుట్టుపక్కల గ్రామాలకు కష్టాలు తప్పడం లేదు. ఘాటు వాసనలతో పొగ కమ్మిస్తుండటంతో అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ఊపిరి తీసుకోలేక ఆ ఊరిని విడిచి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. హన్మకొండలోని రాంపూర్ డంపింగ్ యార్డును మార్చాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. గ్రేటర్ వరంగల్ 66 డివిజన్ల నుంచి రోజు 450 మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్త వస్తుంది. ఆ చెత్తతో ఇప్పటికే మడికొండ డంప్ యార్డు నిండిపోయింది. అక్కడ సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పోగైనట్లు తెలుస్తోంది. అందులో 3 లక్షల టన్నుల వరకు చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసేందుకు ఓ కాంట్రాక్టు సంస్థకు పనులను అప్పగించారు. 2021లోనే 37 కోట్లతో బయో మైనింగ్ మొదలుపెట్టగా ఇప్పటి వరకు 70% మాత్రమే ప్రాసెసింగ్ అయింది. ఈ డంపింగ్ యార్డుపై గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే బయో మైనింగ్ ప్లాంట్ ను సందర్శించి 2 నెలల్లో 100% ప్రాసెసింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. డంప్ యార్డులో నిల్వ ఉన్న చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తుండగా వచ్చే వేస్టేజీ సమస్యగా మారిందని అధికారులే అంటున్నారు. డంపింగ్ యార్డును మరో చోటుకి తరలించడం కోసం ప్రభుత్వం హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 25 ఎకరాల్లో మెగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. మడికొండ నుంచి 518 టన్నుల చెత్త అక్కడికి తరలించాల్సింది. ప్రక్రియ స్టార్ట్ అయితే వరంగల్లో డంప్ యార్డు సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ ప్రక్రియ ఇంకా కాగితాలకే పరిమితం కావడం, కొత్త యార్డుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగకపోవడంతో మడికొండ డంప్ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. డంపింగ్ యార్డు పొగ కమ్మేస్తోందని, తాము బతకలేకపోతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు రాంపూర్ గ్రామస్తులు. ఇక్కడ ఇండస్ట్రియల్ పేరుతో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి నగరం మొత్తం మీద ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ మా మడికొండలో పోసుకుంటూ మా యొక్క మడికొండను మొత్తం పూర్తిగా కాలుష్యమయ్యే విధంగా మొత్తం మడికొండ మొత్తం ఈ డంపింగ్ యార్డ్ మింగేసే విధంగా తయారు చేసి పెట్టిలు. ఈ యొక్క డంపింగ్ యార్డ్ చేయబట్టి ఊళ్ళో ఎంతో మందికి ఎన్నో రోగాలతోటి, ఎన్నో జబ్బులతోటి, ఎన్నో విధాలుగా కూడా మేము బాధలు పడుతూ ఉన్నాం. అయినా కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడికి రావడం కానీ పట్టించుకోవడం, మేము ఫోన్ చేసి వాళ్ళకు చెప్పినప్పుడు కానీ మేము వెళ్ళి కలిసినప్పుడు కానీ తెల్లారి నామమాత్రంగా ఇక్కడ దాకా రావడం, వచ్చి వెళ్ళి చూడడం, మీ అయిపోతుంది, పని అయిపోతుంది, మీ ప్రాబ్లం అయిపోతుంది, మేము రీసైక్లింగ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం తప్ప ఇంతవరకు కూడా ఇక్కడ ఒక పావులవంతు పని నడిచింది కూడా ఏమీ లేదు. మడికొండ మినీ టెక్స్టైల్ పార్క్, రాంపూర్, ఎలుకుర్తి, మోడల్ కాలనీ, సోమిని శివారు, రింగ్ రోడ్డు పరిసరాలను పొగ కమ్మేస్తోంది. డంపింగ్ యార్డు తరలింపు కోసం ఉద్యమానికి సిద్ధమంటున్నారు జనం. అన్ని గ్రామాలను ఏకం చేసి పోరాడతామని చెబుతున్నారు. డంపింగ్ యార్డు వల్ల ప్రధాన సమస్య మడికొండలో ఏర్పడింది. ఈ డంపింగ్ యార్డు వల్ల చిన్న పిల్లలకు, వృద్ధులకు, మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు శ్వాస తీసుకుంటున్నారు, ఏదో దగ్గు అని చెప్పి ఏదో టానిక్ తాగితే పోయేది ఉండే. ఈరోజు అది ఎక్స్రే తీయడం వల్ల దాని తెలుస్తుంది చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటు క్యాన్సర్ వస్తుంది, లివర్లు ఖరాబ్ అవుతున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ యొక్క నీళ్లు చెర్ల కలవడం వల్ల ఆ మడికొండ చెరువు నుంచి ఒడ్డెపల్లి చెరువులు కలుగుతున్నాయి. ఒడ్డెపల్లి చెరువు నుంచి మళ్ళీ మేమే తాగుతున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మా మడికొండ ప్రజలు అనేక వ్యాధులతోటి, అనేక చర్మ వ్యాధులతోటి బాధపడుతున్నారు. గుట్టలుగా పేరుకుపోయినటువంటి ఈ డంపింగ్ యార్డ్ వల్ల మేము రాత్రి పిల్లలు నిద్రపోకుండా, శ్వాస సరిగా ఆడకుండా చర్మ వ్యాధులతోటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు రాత్రిళ్ళు చూస్తే పొగ ఒక మబ్బులాగా వచ్చేస్తున్నది. దానివల్ల మాకు రాత్రి నిద్ర అసలే ఉండట్లేదు. దీనివల్ల మేము ఊర్రు కాల్ చేయాల్సిన పరిస్థితి కూడా త్వరలో ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ చుట్టుపక్కల గ్రామాల వల్ల కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి ఈ యొక్క చెత్త డంపును ఇక్కడి నుంచి ఎత్తివేసి మా ఊరిని రక్షించండి, లేదంటే మా ఊర్లో నుంచి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. గ్రేటర్ వరంగల్ నుండి చెత్తను రాంపూర్ దగ్గర డంప్ యార్డుకు తరలించడం సమస్యగా మారింది. అందుకనే యార్డును తరలించడం కోసం హుజూరాబాద్ దగ్గర స్థలం పరిశీలిస్తున్నామని చెబుతున్నారు కుడా చైర్మన్. మడికొండలో అయితే డంపింగ్ యార్డ్ ఉందో దానికి ఆల్రెడీ మన వరంగల్, కరీంనగర్ మధ్యన ఒక ఏరియా దేలాడుతుండ్రు. ఒకసారి అది ఫైనల్ అయిపోతే కరీంనగర్కి, వరంగల్కి అది కామన్ డంపింగ్ ఉంటుంది. అక్కడ పవర్ ప్లాంట్ పెట్టి ఆ చెత్తతోని పవర్ జనరేషన్ కోసం ఆల్రెడీ ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. త్వరలో అది కూడా షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయాక మడికొండకు కూడా అట్లాంటి ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ బాధలను అర్థం చేసుకుని డంపింగ్ యార్డును తరలించాలని కోరుతున్నారు రాంపూర్ వాసులు.